ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి బ్రదర్స్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. చీరాలగడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదంటున్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ టికెట్ను సైతం వదిలేసుకున్నారు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకు టికెట్ లభించే ఛాన్స్ లేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆమంచి బ్రదర్స్ కు ప్రకాశం జిల్లాలో మంచి పట్టుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ తన నియోజకవర్గం మార్చడంపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇటు ఆయన సోదరుడు ఆమంచి స్వాములకు కూడా జనసేన టీడీపీలో చీరాల నుంచి టికెట్ లభించే అవకాశం లేదు. ఈ కారణంగా తనకు ఇచ్చిన చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. జనసేనలోనే ఉన్నానంటున్నారు, కానీ ఎవరికీ నమ్మకం లేదు. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు మంచి అనుచరగణం ఉంది. ఓసారి ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అయినా ఆయన ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమంచి స్వాములు గిద్దలూరు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమంచి బ్రదర్స్ కలిసే రాజకీయాలు చేసేవారు. కానీ వారు చేసిన తప్పటడుగులు, ప్రత్యర్థులపై దాడులతో చేసిన రౌడీ రాజకీయం వారికి మైనస్గా మారింది. టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినా చివరికి వైసీపీలో చేరారు. అక్కడ అధినాయకత్వాన్ని మెప్పించడానికి జడ్జిలను తిట్టి కేసులో ఇరుక్కున్నారు. అయినా టికెట్ దొరకలేదు. ఇప్పుడు మొత్తంగా ఆమంచి బ్రదర్స్ తమ రాజకీయ జీవితాలను రిస్కులో పెట్టుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.